బిస్మిల్లా. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆనియన్ పకోడీ హోమ్ మేడ్ పార్ట్ 2 అనమాట. ఆ పిండిని ఒక పావు గంట నానబెట్టాలని చెప్పాను కదా. అది నానిన తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక పావు కేజీ ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత ఇలాగా వీడియోలో చూపించినట్లుగా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. సో అది ఎల్లోయిష్గా ఉన్నప్పుడు తీయకూడదు, కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి. అంటే ఉల్లిపాయ కుక్ అయిన తర్వాతే అందులో కనిపిస్తుంది, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వస్తుంది. అప్పుడు అది బయటికి తీయాలన్నమాట. అది గోల్డెన్ బ్రౌన్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది, లేకపోతే పచ్చిగా ఉంటాయి. సో ఆనియన్ పకోడీలో చిల్లీస్ కూడా వేశారు, చిల్లీ ఉంటుంది కదా, అది కట్ చేసి వేశారు. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్రిస్పీ పకోడీ ఈజ్ రెడీ.